లేదా ఈ ఈ ఈ ఫోటోకి కారణమైన వాళ్ళెవరో బయటకొచ్చి ఎందుకు చేయాల్సొచ్చింది అని ఒప్పుకోవాలండి. ఆ ఒప్పుకునేదాకా నేను ఆగను. మరి వాళ్ళెక్కడున్నారో అక్కడికి నేనెళ్తాను. వాళ్ళ ప్రీ రిలీజ్ అవ్వనివ్వండి, పోస్టర్ రిలీజ్ అవ్వనివ్వండి, ఏ రిలీజ్ అయినా అవ్వండి, సినిమా రిలీజ్ వరకైనా సరే ఇదెందుకు రావాల్సొచ్చింది? వాళ్ళు చెప్పే వరకు నేను ఆగనండి. ఖచ్చితంగా ప్రతి దగ్గర మీరు అడ్డుకుంటారు. ఖచ్చితంగా అడ్డుకుంటాను. ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి. నా ఇష్యూ గురించి మాట్లాడారు కాబట్టి నేను అడ్డుకుంటానండి. నాది లేకుండా వాళ్ళ సినిమా దగ్గరికి రాజతరుణ్ వచ్చాడని అంటే ఎళ్ళను. మీకు సింక్ పోను. అయిందా? నిజంగానే సింక్ అయిందా ఈ వీడియోలో సింక్ అయింది మాటలకి? కదండీ! అందులో అంటుంది కదండీ అందులో. అందులో అంటుంది కదా ఆవిడ. సింక్ కూడా ఏంటండి తీసి మాట్లాడుతుంటే అమ్మాయి. హ్మ్. మరి మరి మగాడు ఆ అమ్మాయికి మ్యాటర్ మీరు లేదన్నా తెలుసా? సింక్ రాలేదులెండి. మ్యాటర్ కంపేర్ మ్యాటర్ మీరు లేదన్నా సింక్ వదిలేసండి. రాలేదులెండి. సినిమా హ్మ్. కాకుండా వదిలేసండి. నిజంగానే మీకు ఆ అమ్మాయి ఏమన్నా పరిచయం ఉందా? గతంలో ఏమన్నా చూసినట్టు అనుభవం లేదండి. ఉందా? నా ఫ్రెండ్ గూడా గాదు. నాకు అట్లా మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు లేరండి. రాజ్ తరుణ్ మీరు నేను రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం ఆ అమ్మాయికి తెలిసుంటది అప్పట్లో? వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు. ఈ అమ్మాయి ఎవరో తెలీదండి. ఫేక్. ఈ అమ్మాయి ఫేక్. మా ఫ్రెండ్ గాదు. ఓకే. యాహ్! నేనంటున్నాను ఇప్పుడు సంయుక్త అనే అమ్మాయి చెప్తుంది గదా! మీరేమన్నారు సంయుక్తను, రాజ్ తరుణ్ ఇద్దరు చాట్ చేసుకునేటోళ్ళు అన్నారు గదా! ఒకవేళ ఈ అమ్మాయి అతని సినిమాలో హీరోయిన్ అయితే, హ్మ్. ఆ అమ్మాయి రాజ్ తరుణ్ చాట్ బయటకొదులుతాను అని చెప్పాను. ఓకే. యాహ్! ఓన్లీ నార్మల్‌గానే మాట్లాడుకున్నారా? లేకపోతే లేదండి. ఎక్కువ చాలా చాలా క్లోజ్‌గానే మాట్లాడుకున్నారు. చాలా కేరింగ్ అసలు ఒక్క సినిమాతో 2, 3 నెలల పరిచయంతో మరంత కేరింగ్‌గా మాట్లాడుకుంటున్నారు. అది వృత్తి ధర్మం అంటారు గదండీ! అవునండి. కెమిస్ట్రీ అందుకే కుదిరితేగా అహా! మంచి అందుకే నటిస్తామని. అండి నాకు గిండకాయ అంటే తప్పొచ్చేసింది. ఇఫ్ యూ హావ్ ఎ హోల్ ఇన్ యూర్ ఐబ్రో ఐల్ ఫక్ దేర్ టు అంటే తప్పు గాదు. చాలా జనరలైజ్ కామెడీ. ఇప్పుడు 'రాజ్ తరుణ్' వచ్చి మీ మీద కొన్ని అలిగేషన్ చేశారు. మస్తాన్ సాయి పేరు, వీళ్ళ పేర్లు, వాళ్ళ పేర్లు పెట్టి ఈ అమ్మాయి వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అన్నాడు. మస్తాన్ ఇప్పుడు సాయి వాళ్ళ ఇంటికి రాస్తారు నన్నెందుకు పంపించాడండి? ఓహో! మొత్తం 'రాజ్ తరుణ్' ఉండి మస్తాన్ సాయిని ఇన్వాల్వ్ చేశాడు. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి రాస్తారని డ్రాప్ చేసొచ్చాడు పార్టీకి నన్ను. ఓకే. ప్రీతి ఉదయ్ అక్కడ స్టార్ట్ చేశారు కెమెరా ఉందని. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే ఎందుకైతారండి? చెప్పండి. ఇప్పుడు నా సైడ్ ఉండాలి ప్రీతి ఉదయ్ కదా! అటు ఆ! సైడ్ ఎందుకున్నారు చెప్పండి? హ్మ్. ఇప్పుడు నేను మీరు నేను ఇష్యూని వదలనండి. నేను న్యాయాన్నే మీ నమ్ముకున్నాను. మీద ఇప్పుడు నేనొక్కదాన్నే అలిగేషన్ ఉన్నాను. చేశారు గదా! చాలా వరకు అవును. ఎఫ్ఐఆర్స్ అవును. ఉన్నాయని. అవును. ఇప్పుడు మీరేమో కొంతమంది హీరోయిన్‌ల పేర్లు చెప్తున్నారు. అవును. వాళ్ళతో ఉన్నాయని. అవును. కాకపోతే మీకొచ్చినటువంటి నెగెటివ్ పబ్లిసిటీ అటువైపు ఎందుకు రావట్లేదు? అది ఎందుకంటే ఏమనుకుంటున్నారు? నా కోసం శేఖర్ భాష లాంటోడు ఒకడు దిగలేదు కదా! రాజతరుణ్‌కి దిగినట్టు. ఓకే. నా దగ్గర ₹1,00,00,000 లేవు కదండీ! ఓకే. ఏంటి ఇప్పుడు హ్మ్. మొత్తం ఎంటైర్ ఎపిసోడ్‌ని మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ₹1,00,00,000 ఆ! నన్ను డిగ్రేడ్ చేయాలి. నన్ను జైలుకి పంపించాలి. ఇల్లు ఖాళీ చేపిచ్చాలి. తాళం వీటికన్నిటికి చెవులు ₹1,00,00,000 డీలా? రాజుకివ్వాలి. వీటికన్నిటికి ₹1,00,00,000 డీలా? ₹1,00,00,000 డీల్ అండి. అంటే ఎవరు పే చేస్తారు? ఆయన రెమ్యూనరేషన్ చాలా చిన్నది. రాజ్ తరుణ్ చాలా వాళ్ళ తక్కువ నాకు ఇంటి తాళం చెవులు రెమ్యూనరేషన్. నా సినిమాలు ఫ్లాప్ అయినాయి. నా దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు మా ఇల్లు చాలా ఇల్లు అమ్మేసి అయినా ఇచ్చుకోవచ్చు కదండీ అతనికి. ఓకే. ఏంటి ఇప్పుడు మీరుంటున్నటువంటి హ్మ్. ఇల్లు. ఇంటున్నటువంటి ఇల్లు అమ్మేసి ఇస్తాను నీకు అని చెప్పాడండి. ఓకే. అదేంటో మీరు నాకు కూడా భాగం ఉంది దాంట్లో. నేను కూడా ఉన్నాను. మా ఆయనే అని ఉందండి. నాకు మీరంటున్నారుగా. భాగం ఉంది. రాజ్ తరుణ్ మీ స్వయాన తన చేతులతో ఈ ఇంటిని అమ్మడానికి నాకు హక్కు లేదు. హ్మ్. అమ్మాలంటే లావణ్య పర్మిషన్ తీసుకొనే అమ్మాలి అని నాకు రాసిచ్చాడండి 3 ఏళ్ల క్రితం. కా కాదు లావణ్య గారు. ఏందంటే హ్మ్. మీరేమో నాకు రాత్రి నాకు తాళి కట్టాడు. నా భర్త మేము సంసారం అవును. చేసినాము అంటారు. చేశాను. మీరు చేశాను. సబ్మిట్ చేసినటువంటి ప్రూఫ్స్ ఏమో కోర్టేమో మీకిద్దరికీ పెళ్లి అయినట్టుగా పెద్దగా ఆధారాలేం లభించలేదు అని అంటారు. అవును. ఇప్పుడేమో ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం మీ వ్యవహారాలంతా వాడుకుంటున్నారు. అవును. ఏంటి ఏవండి ఎట్లా? ఇప్పుడు నేను అడుగుతాను. నేను మీ ఇంటికొస్తే ఒక రోజు, 2 రోజులు భోజనం పెడతారు. పోనీ అంతే. బలవంతంగా ఉంటే మహా అయితే నెల. హ్మ్. 11 సంవత్సరాలు ఉంచుకుంటారా? హ్మ్. ఓకే. రెండోది సంబంధం ప్రూఫ్స్ అంటే మేము గుడిలో పెళ్లి చేసుకున్నామండి. లవ్ మ్యారేజ్ ఇద్దరమే ఉన్నాం. ఒక హ్మ్. పూజారి ఉన్నాడు. హ్మ్. మేము పెళ్లి చేసుకున్న 3 నెలలకి ఇద్దరి ఇళ్లలో చెప్పాము. ఎక్ ఒక 2014 నుంచి ఆ! ప్రతి పూజలోనూ మా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అవి ఫ్యాబ్రికేటెడ్ కాదు. కాదమ్మా ఇప్పుడు మీరు ఫ్రెండ్లీగా పెళ్లి కూర్చునేయి చేసుకున్నాం కాదు. అన్నారు గదా! మీరు పెళ్లి అవును. ఎక్కడమ్మా? ఏ ఊర్లో? ఎక్కడ? ఏ ప్లేస్‌లో సో, చేసుకున్నారు మీరు పెళ్లి? గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్‌లో ఆ! ఎల్లమ్మ చిన్న టెంపుల్ ఉందండి. ఓకే. మే 11న ఆ! మే 11న రాజ్ తరుణ్ బర్త్‌డే రోజే అతని మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతను ఎప్పుడూ అనుకునేవాడంట. హ్మ్. సో, అతను నన్ను కూడా అదే కోరాడు. నా హ్మ్. బర్త్‌డే రోజే మ్యారేజ్ డే అవ్వాలి అని. హ్మ్. సో, నన్నడిగాడు. అంటే హ్మ్. మేము అప్పటికే 3 సంవత్సరాల నుంచి చేసుకుందాం అనుకుంటూ ఉండగా గూడా, హ్మ్. ఆ రోజు ఐ థింక్ థిస్ ఈస్ ద టైమ్ అనుకుంటానన్నాడు. హ్మ్. చేసుకున్నామండి.
అప్పటికి ఆయన సినిమాలు హిట్లో ఉన్నాయా ఆ, అప్పుడే అండి తను ఇంకా ఉయ్యాల జంపాల కూడా లేదు. స్టార్ట్ కాకముందు అయిందా 2014 అదండి ఉయ్యాల జంపాల రిలీజ్ అయినట్టుందండి. పెళ్లి చేసుకున్నప్పటికి రిలీజ్ అయింది. అదే అప్పుడు సూపర్ హిట్ అయింది కదా, అప్పటికి ఆయనకి స్టార్డమ్ వచ్చింది కదా. మేము రిలేషన్లో ఉన్నప్పటికీ కాదు కదండి. ఓకే. యా మేము 2008 నుంచి అండి. అండ్ రాజస్థాన్ హైదరాబాద్కి వచ్చింది 2010లో అండి. ఉయ్యాల జంపాలకి అప్పుడు హీరోగా రాలేదు అతను. అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు, రైటర్గా వచ్చాడు. మ్మ్. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత